అందరికీ నమస్కారం. పొలిటికల్గా మనం మాట్లాడేటప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అన్నట్టు మన అభిమానం చూపుతూ ఉంటాం. బట్ సమాజానికి సంబంధించి ఊహించిన విధంగా ఒక విపత్తు సంభవించినప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్ దూరం పెట్టి ఉన్న విషయాన్ని మాట్లాడుకోవాలి. అలా కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి డే 1 నుంచి ఒక అనాలిసిస్ వేలని వీడియోలు ఇస్తూ ఉన్నప్పుడు కింద కొన్ని కామెంట్లు చెక్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనో లేదన్నప్పుడు జగన్ హయాంలో ఎలాగైతే నకిలీ మద్యం ఏరులే పారింది ఇప్పుడు అలాగే పారుతుందనో లైక్ ఈవేళ కామెంట్లు చేస్తూ ఈ లక్ష్మీపురం అన్నది ఎక్కడైతే ఉందో కర్నూలు దగ్గర ఎవరిది ఈ ఎర్రిస్వామి అలియాస్ టోనీ అలియాస్ నాని ఊరు. అక్కడ ఈ 365 days 24 hours బెల్ట్ షాప్ ఒకటి నడుస్తుంది. అందులో నకిలీ మద్యం తాగి ఈ రకంగా అయిందని చెప్పేసి సాక్షి వాళ్ళు వైసీపీలో మాట్లాడితే దాన్ని హైలైట్ చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక్కడ కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు. మరలా చెప్తున్నా, నిన్న మొన్న క్రాస్ చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళు తాగింది పెద్ద టేకూరు దగ్గర 2 సార్లు సాయంత్రం 7 గంటలకి 8:25 మందు కొనుక్కొని, దానికన్నా ముందు కర్నూలు బస్టాండ్ నుంచి ఈ ఎర్రిస్వామిని పికప్ చేసుకొని వస్తున్న మూమెంట్లో అక్కడ చౌరస్తాలో మందు తాగారు. ఇది ఓవరాల్గా. ఇక ప్రమాదం జరిగిన విషయాన్ని కనుక వచ్చినట్టయితే అరౌండ్ 2:45 అప్పుడు ఈ శివశంకర్ యొక్క బండి డివైడర్ కొని పడిపోయాడు. ఆ పడుతున్నప్పుడే ఆ మత్తులో ఉన్నప్పుడు వెళ్ళి బలంగా డివైడర్ తాకింది తల. దెన్ స్పాట్లో చనిపోయాడు. వెనకాల ఉన్నటువంటి ఎర్రిస్వామి కింద పడ్డాడు. ఎర్రిస్వామి కింద పడిన తర్వాత స్పృహ వస్తుంది కదా కాసేపటికైనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లక్కీలు స్పృహ వచ్చింది. తీరా ఫస్ట్ శివశంకర్ చూశాడు, స్పృహలో లేడు, బ్రీతింగ్ టెస్ట్ చేసి చచ్చిపోయి ఉన్నాడు. బండి చూస్తే రోడ్డు మీద ఉంది. బండి రోడ్డు మీద ఉంది. శివశంకర్ స్పృహలో లేడు, ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్నాడు. ఎర్రిస్వామి స్పృహలో ఉన్నాడు. ఇమీడియట్గా ఆ బండిని తీద్దామన్నట్టు ట్రై చేశాడు. ఆ మూమెంట్లో మీరు నమ్మండి నమ్మకపోండి, అక్షరాల 19 వెహికల్స్ 19 వాహనాలు వెళ్ళాయట ఆ పక్క నుంచి. 2:55 ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. వాడు మాత్రం వాడనేస్తున్నాడు, అది పెద్ద ఆయనతున్నాడు. ఎవరు? ఈ మిర్యాల లక్ష్మి అని చెప్పేసి డ్రైవర్. ఆ దుర్మార్గుడు ఈ సైడ్ నుంచి పోకుండా డైరెక్ట్గా దీని నుంచి పానిచ్చేశాడు. దానికి ముందు ఆ బండిని తీయడానికి ఎర్రిస్వామి ట్రై చేస్తున్న మూమెంట్లో అది లోడ్ బరువుగా ఉండి పక్క తీలేతున్న మూమెంట్లో దట్టు దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్న మూమెంట్లో అది గమనించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు వాహనం ఆపినా అసలు ప్రమాదమే జరుగుండేది కాదు. ఒక్క శివశంకరే మరణించేవాడు. ఒక్కళ్ళు ఆపల. సినిమాలు మనం చూస్తుంటాం కదా, రోడ్డు మీద ఏదో ప్రమాదం నైట్ టైం అని, తీరా ఆపగానే వాళ్ళు వీళ్ళని బెదిరించేసి ఏదోటి చేస్తారు. అలా సినిమా ఎఫెక్టో లేదు ఇంత రాత్రి అప్పుడు మనం ఎందుకు ఆపాలనుకున్నాం, ఈ ఎదలో తాగిపడ్డారా అని చెప్పేసి అనుకున్నారో, మొత్తానికి అంత నైట్లో మనకెందుకని వెళ్ళిపోయారు. ఇక ఈ వేమూరు కావేరి ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్ మాత్రం ఈ బండి మీద నుంచి పోనిచ్చాడు. అలా బండి నుంచి పోనిచ్చినప్పుడు మొన్న చెప్పా మరలా చెప్తున్నా, ఎస్ బాగా స్పీడ్లో ఉన్నాడు. ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్, బ్రేక్ వేస్తే ప్రమాదం, సడన్ బ్రేక్ వేయి మాకు. నీ బస్సు కింద ఒక బండి అనేది ఇరుక్కుంది అన్నప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు పోనిచ్చినప్పుడు ఒక 50 మీటర్లు 100 మీటర్లు ఇక అంతకుమించి ఎంత దూరం వెళ్ళింది స్వామి. బ్రేక్ వేస్తే 300 మీటర్లు లాక్కి వెళ్ళిపోయాడు. అదంతా ఎరుసాడు, చూస్తూనే ఉన్నాడు. పోనీ అప్పుడైనా పోలీసులు ఫోన్ చేశాడా, అంబులెన్స్లు ఫోన్ చేశాడా? ఏది చేయలే. ఈవెన్ 2:45 నుంచి 2:55 మధ్యలో అన్ని వెహికల్స్ వెళ్తున్నాయే, ఎవడు ఆపట్లేదే. 100 ఫోన్ చేయాలి కదా, 108 ఫోన్ చేయాలి కదా, అది ఎర్రిస్వామి చేయాలి. నేను మన కర్త కర్మ క్రియ ఎర్రిస్వామి మనల్ని ఎర్రి పప్పని చేశాడన్న వాడు కూడా ఎందుకు యూజ్ చేస్తా, ఆ వీడియో కూడా ఎందుకు ఇచ్చా? హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చి ఈ శివశంకర్ పిలిచింది ఎర్రిస్వామి, మందు తాగదామని ఎర్రిస్వామి. ఒకవేళ శివశంకర్ తాగుదామన్నా సరే ఓకే తాగారు. అరే నన్ను డ్రాప్ చేయరా అన్నది అడిగింది ఎర్రిస్వామి. నేను డోన్ దగ్గర డ్రాప్ చేస్తాను లేరా అన్నప్పుడు శివశంకర్ లేదు లేరా కర్నూలు బస్ స్టాండ్ డ్రాప్ చేయాలంటే అయిపోదు. అది చేయలేదు ఎర్రిస్వామి. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ఫోన్ చేయలేదు, 108కి ఫోన్ చేయలేదు ఈ ఎర్రిస్వామి. 10 నిమిషాల గ్యాప్ ఉంది. ఈ 10 నిమిషాలలో పోలీసులు ఫోన్ చేసినా 108కి ఫోన్ చేసినా ఖచ్చితంగా హైవే కాబట్టి ఎవరొకరు వచ్చేవాళ్ళు ఇమీడియట్గా అక్కడ వచ్చేసి క్లోజ్ చేసేసి వాడిని సైడ్ పంపించేవాళ్ళు వెహికల్స్ని. ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కూడా స్లో అయిపోయేవాడు, వేరే రూట్లో వెళ్ళేవాడు. దెన్ బస్సులో ఉన్నటువంటి 19 ప్రాణాలు బతికేవి. రోడ్డు మీద ఉన్నటువంటి ఒక బైకు ఓ ప్రాణం అవి అలా ఉండిపోయేవి. ముందు వెళ్ళిన 19 వెహికల్స్లో ఎవరన్నా రెస్పాండ్ అయినా 19 ప్రాణాలు బతికేవి. చూడండి మరి ఏంటి అసలు ఈ లెక్క కూడా చూడండి. మొత్తం 20 వాహనాలు, ఒక వాహనం ఎవరిది ఈ శివశంకర్ రోడ్డు మీద పడిపోయింది. 19 వాహనాలు ఆ వెహికల్ క్రాస్ చేసి వెళ్ళాయి. రోడ్డు మీద వాహనంతో పాటు శివశంకర్ బాడీ
19 వాహనాలు క్రాస్ చేసి వెళ్ళే ఆ 19 వాహనాలకు గాను 19 మంది ప్రాణాలు బస్సులో పోయినాయి అని చెప్పేసి అలా అనుకోలేమో అనిపిస్తుంది. బట్ దారుణమైన విధిరాత, ఈ బస్సు డ్రైవర్ యొక్క ఘోరమైనటువంటి తప్పిదం. అండ్ ఆ క్షణంలో ఏం చేయాలి ఏంటో తెలియదో లేదన్నప్పుడు భయమో ఏంటో కానీ ఎర్రిస్వామిది. నేను మరలా చెప్తా, గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, అది ఎంత పెద్ద ప్రమాదమైనా మనం ఏమాత్రం స్పృహలో ఉన్నా, ధైర్యంగా ఉన్నా, తెలివిలో ఉన్నా, ఆలోచించినా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి అక్కడితోనే ఆపేయచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా మనం కాపాడవచ్చు. సో ఇప్పుడు కూడా మీరు ఇంకా బెల్ట్ షాపులు, నకిలీ మద్యం ఇటువంటి వైసీపీ ట్రాప్లో పడకండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ప్లీజ్. డ్రైవర్కి బ్రీతింగ్ టెస్ట్ దాన్ని ఏమంటారు, ఆల్కహాల్ టెస్ట్ చేశారు. డ్రైవర్ మందు తాగి లేడు. శివశంకర్ బాడీ మందు తాగి ఉంది. ఎర్రిస్వామి మందు తాగి ఉన్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు ప్యూర్లీ బస్సు డ్రైవర్ యొక్క ఘోరమైన తప్పిదం. ఇవేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ది. అతనికి ఉరిశిక్ష చేసినా తక్కువే, కానీ మన దగ్గర ఉరిశిక్షలు పడవు. ఎందుకు? ఇది ప్రమాదం అని చెప్పి చిత్రీకరిస్తారు. అతని దగ్గర లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ డూప్లికేట్ లైసెన్స్ అయినా సరే మహా అయితే యావజ్జీవం అంటే అది కూడా పడదు. అదేంటే జడ్జిలు మానవతామూర్తులు, కరుణామయులు. అర్ధరాత్రి బండి కనపడలేదు, అందుకే అంత స్పీడ్లో వెళ్ళిపోయాడు, పాపం అయ్యా. ఏం పాపం? ఆంధ్రప్రదేశ్లో దారుణంగా ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఉంది. మోంతా తుఫానికి సంబంధించి 112 ఒక నెంబర్, 1070 ఒక నెంబర్, 180042500101 ఒక నెంబర్. మీకు ఏ అవసరం ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి, ఓకేనా? అది తుఫాను ప్రమాదానికి సంబంధించి. బస్సు ప్రమాదానికి సంబంధించి మాత్రం చెప్తా కదా, ఎర్రిస్వామి యొక్క ఎర్రితనం, ఈ బస్సు డ్రైవర్ యొక్క ఘోరమైనటువంటి నిర్లక్ష్యం కలగలిపి ఇంతమందిని బలి తీసుకుంది. అంతిమంగా మరలా చెప్తున్నా, ఈ కాలపు పిల్లలు అంటే 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అత్యధికులు వారికి ఏది అనిపిస్తే అది చేయటం. ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయరు, వారికి అనిపించింది చేసుకుంటూ పోతారు. అది తప్పురా అని ఎవడని చెప్తే నువ్వేంట నాకు చెప్పేది అంటారు. అలా కాదురా ఇలారా అంటే చెప్పొచ్చు లేపో అంటారు. సర్లే చెప్తున్నాడు అని చెప్పేసి వినేసి సరే ఓకే నువ్వు చెప్పినా చేస్తామంటారు. కానీ వాళ్ళు అనుకుంటే చేసుకుంటా పోతారు. ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఈరోజు ప్రమాదాలు జరగని, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, స్కూల్లో టీచర్ కొట్టిందనో, కాలేజీలో ప్రిన్సిపాల్ ఏదో అన్నాడనో, లేదన్నప్పుడు మాస్టర్ ఏదో అన్నాడనో, బయట చేసే జాబుల దగ్గర పీజీ చదివేవాళ్ళు, ఎంబీబీఎస్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లల్లో మైండ్ వచ్చేసి స్టెబిలిటీ ఉండటం వల్ల, కష్టం ఏంటి నష్టం ఏంటి లైఫ్ వాల్యూ ఏంటి తెలియటం వల్ల, ఓవరాల్గా అన్నప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళకి వడ్డించిన విస్తరణలకు అన్ని ఇస్తూ ఉంటే వాళ్ళకి లైఫ్ వాల్యూ తెలియక అది ఎలా పడితే అలా తయారైపోతున్నారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. మరలా చెప్తాను, ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉండాలి, ఎలా బతకాలి ఏంటి చెప్పండి పిల్లలకి. భగవద్గీత పుస్తక ప్రజ్ఞత గురించి, స్వధర్మం గురించి బేసిక్స్ పెద్దవాళ్ళు తెలుసుకుని పిల్లలకు కూడా నేర్పండి. ఓవరాల్గా అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. మరలా చెప్తున్నా, పొలిటికల్గా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా జగన్ మా ప్రాణం అనుకున్న వాళ్ళు జగన్కే ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలాగే, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలాగే. బట్ ఓవరాల్గా సమాజానికి సంబంధించిన ఒక అంశం అన్నప్పుడు దండం పెడతాంటారు బాబు, అప్పుడు మాత్రం పొలిటికల్గా మాత్రం ఆ ట్రాప్లో, ఆ ఉచ్చులో, ఆ బురదలో పడకండి.